హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీలక్ష్మి. వెల్కమ్ టు చిన్ని కిచెన్ అండ్ వ్లాగ్స్. టుడే మన రెసిపీ వచ్చి క్రిస్మస్ స్పెషల్గా ఎగ్లెస్ ప్లమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. ఈ కేక్ని నేను ఎటువంటి మైదా కానీ పంచదార కానీ యూజ్ చేయకుండా హెల్దీగా గోధుమ పిండి బెల్లంతో ప్రిపేర్ చేశానండి. ఇదే ప్లమ్ కేక్ని మనం బయట షాప్లో కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. అలాగే దీనిలో వేసే డ్రై ఫ్రూట్స్ కూడా అంత ఎక్కువగా వేసి ఈ ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేయరండి. మనం ఇంట్లోనే ఈ ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని హెల్దీగా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి మీరు కూడా ఈ ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేసుకోవాలనుకున్నట్లయితే నేను చూపించిన విధంగా కనుక మీరు ఫాలో అయినట్లయితే హెల్దీ అయిన ప్లమ్ కేక్ని ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఎటువంటి ఆలస్యం చేయకుండా హెల్దీ అయిన ఎగ్లెస్ ప్లమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి హాఫ్ కప్ వరకు ఆరెంజ్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకున్న ఆరెంజ్ జ్యూస్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఈ ఆరెంజెస్ కనుక అవైలబుల్గా లేకపోతే బయట షాప్లో టెట్రా ప్యాక్లో దొరికే ఆరెంజ్ జ్యూస్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్లోనికి కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందామండి. ఇక్కడ నేను 3 ఎండు ఖర్జూరంని ఇలాగ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 3 టీ స్పూన్లు జీడిపప్పు, 3 టీ స్పూన్లు బాదం పప్పు, 3 టీ స్పూన్ అంజీరా, 2 టీ స్పూన్ వాల్నట్స్, 2 టీ స్పూన్లు పిస్తా, 4 టీ స్పూన్ బ్లాక్ కిస్మిస్, 4 టీ స్పూన్ వైట్ కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. ఈ ప్లమ్ కేక్లో ఈ కిస్మిస్సే చాలా హైలైట్ అండి. వీటిని ఎక్కువగా యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోనికి 2 టీ స్పూన్ చెర్రీస్, 2 టీ స్పూన్ టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను గ్రీన్ కలర్వి, రెడ్ కలర్వి యాడ్ చేసుకుంటున్నాను. చివరిగా దీనిలోనికి 1 టీ స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ బౌల్ పైన మూత పెట్టుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్లో వేసుకోవటానికి మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకుల్ని యాడ్ చేసుకోవాలండి. ఈ యాలకుల్ని డైరెక్ట్గా వేసుకోకుండా ఈ యాలకల లోపల ఉన్న గింజల్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి 6 నుంచి 7 మిరియాలు, తర్వాత దీనిలోనికి మనం బిర్యానీలోనికి వేసుకునే జాజికాయ ఉంటుంది కదండి, దాన్ని పూర్తిగా వేసుకోకుండా ఇలాగా చిన్న పీస్ని అయితే యాడ్ చేసుకోవాలి. నలగటానికి దీనిలోనికి 1 టీ స్పూన్ పంచదారని వేసుకొని మిక్సీకి పట్టుకొని మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి హాఫ్ కప్ వరకు బెల్లంని వేసుకొని మనం ఏ కప్పుతో అయితే బెల్లంని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగిన తర్వాత మరో 2 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టుకొని ఈ బెల్లం వాటర్ని మరిగించుకోవాలి. దీనికి పాకం రావాల్సిన పని లేదండి. 2 నిమిషాల పాటు వాటర్ని మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకొని ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి 1/4 కప్ కాచి చల్లార్చుకున్న పాలని, అలాగే 1/4 కప్ ఫ్లేవర్లెస్ ఆయిల్ని ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ పైన స్ట్రెయినర్ని పెట్టుకొని దానిలోనికి 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి 3 టీ స్పూన్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవటం వల్ల కేక్ ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా వస్తుందండి. తర్వాత దీనిలోనికి మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించుకోవాలి. ఇప్పుడు ఇలా జల్లించుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని ఎటువంటి పాలని యాడ్ చేసుకోకుండా విస్కర్తో ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి మనం గంట ముందుగా ఆరెంజ్ జ్యూస్లో నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి మనం ముందుగా కాచి చల్లార్చుకున్న బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలి. దీనిలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నట్లయితే స్టెయినర్తో వడగట్టుకోవచ్చండి. నేను తీసుకున్న బెల్లంలో ఎటువంటి డస్ట్ పార్టికల్స్ లేవు, అందుకని ఇలాగా డైరెక్ట్గా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోనికి 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని ఈ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా పైన 1 టీ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వెనిగర్ని యాడ్ చేసుకోవటం వల్ల సోడా యాక్టివ్ అవుతుందండి. ఈ వెనిగర్ లేని వారు దీని ప్లేస్లో నిమ్మరసంని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వెనిగర్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి.
మనం దీనిలో పాలు కానీ వాటర్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్న ఆరెంజ్ జ్యూస్, బెల్లం వాటర్ పర్ఫెక్ట్ గా సరిపోతాయి. ఇప్పుడు ఈ బ్యాటర్ ని మిక్స్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ ఈ విధంగా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు బ్యాటర్ గట్టిగా అనిపించినట్లయితే కొంచెం కాచి చల్లార్చిన పాలను వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ ని మౌల్డ్ లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను మౌల్డ్ కి ముందుగానే ఆయిల్ ని అప్లై చేసి బటర్ పేపర్ ని పెట్టుకున్నానండి. బటర్ పేపర్ పెట్టుకున్న తర్వాత కూడా దానిపైన ఆయిల్ ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మౌల్డ్ లోనికి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ని వేసుకొని 2 సార్లు ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేసినట్లయితే దీంట్లో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయండి. ఇప్పుడు ఇలా బ్యాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ కేక్ పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ తో డెకరేట్ చేసుకుంటున్నానండి. మీరు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తో డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ తో కేక్ ని డెకరేట్ చేసుకున్న తర్వాత ఈ మౌల్డ్ ని ముందుగానే ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోనికి పెట్టుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని 40 మినిట్స్ వరకు కేక్ ని ఉడికించుకోవాలండి. 40 మినిట్స్ తర్వాత ఈ కేక్ ఉడికిందో లేదో ఒక టూత్ పిక్ తో గుచ్చి చూసినట్లయితే టూత్ పిక్ కి ఏమీ అంటుకోకుండా వచ్చినట్లయితే మనకి కేక్ పర్ఫెక్ట్ గా ఉడికినట్లండి. ఇప్పుడు కేక్ ని కిందికి దించుకొని ఈ కేక్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత కేక్ ని అయితే డిమోల్డ్ చేసుకుందామండి. చూసారు కదా, కేక్ నుంచి అయితే బటర్ పేపర్ చాలా ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు కేక్ పర్ఫెక్ట్ గా వచ్చిందో లేదో తెలుసుకోవడానికి కేక్ ని అయితే కట్ చేసి చూద్దామండి. చూసారు కదా, ఇలా కేక్ ని కట్ చేస్తున్నప్పుడే చాలా సాఫ్ట్ గా కట్ అవుతుంది. ఇప్పుడు కేక్ లోపల చూసినట్లయితే కేక్ కూడా పర్ఫెక్ట్ గా ఉడికిపోయి కేక్ మనకి చాలా ఫ్లఫీగా కనిపిస్తుందండి. మనం ఎటువంటి మైదా కానీ కోడిగుడ్లు కానీ యూస్ చేయకుండా హెల్దీగా గోధుమ పిండితో ప్లమ్ కేక్ ని చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి మీరు కూడా ఈ క్రిస్మస్ కి హెల్దీ అయిన ప్లమ్ కేక్ ని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ హోమ్ పేజ్ కి వస్తుంది. మరి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.